ఓం త్వం గుణత్రయాతీతః త్వం అవస్థాత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారస్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్సువరోం. భగవాన్ సత్యసాయి బాబా వారి శ్రీచరణాలకు సభక్తిగా ప్రదక్షిణ ప్రణామాలర్పిస్తూ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ సవినయంగా నా నమస్కారాలు తెలుపుకుంటూ, నా పూర్వపు స్నేహితులు, నా కలీగ్స్ అందరికీ మై లవింగ్ సాయిరామ్. ఈ అవకాశాన్ని నాకు ప్రసాదించిన ఆర్గనైజర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. ఇది ఒక మంచి సదవకాశము. ఎప్పుడైనా ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు భగవంతుడు మనకు జీవితంలో చేసిన ఎన్నో ఉపకారాలను కానీ, ఆయన దయను కానీ, ఆయన యొక్క లీలా విశేషాలు కానీ జ్ఞప్తికి తెచ్చుకునే అవకాశం కలుగుతుంది. అది మన సాధనను కానీ, మన జీవిత ధ్యేయాన్ని కానీ ఇంకా సుగమంగా చేయడానికి ఎంతో ఉపకరిస్తుంది. కాబట్టి మరీ నా కృతజ్ఞతలు ఆర్గనైజర్స్కు తెలుపుకుంటున్నాను. నాకున్న అనుభవాలు అంత పెద్ద అనుభవాలు ఏమీ కాదు, కానీ అవి స్వామితో ముడిపడినందున ఎంతోమంది వాటిని వినడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. అది వారి యొక్క అభిమానానికి, వారి యొక్క భక్తికి నిదర్శనం. పూర్వం ఒక రాజు మానవాళి హిస్టరీ అంతా తెలుసుకోవాలనేటువంటి కోరికను వెలిబుచ్చాడు. చరిత్ర, మానవాళి చరిత్ర అంటే ఏమిటి? వాట్ ఈస్ హ్యూమన్ హిస్టరీ? సో ప్రాంప్ట్లీ హీ సెంట్ ఫర్ హిజ్ మినిస్టర్. తన యొక్క మంత్రిని పిలిపించాడు. నాకు ఇలా కోరిక ఉంది, నువ్వు ఎలాగైనా నాకు దాని గురించి తెలియజేయడానికి ఏమేమి లిటరేచర్ కావాలనో, ఏమేమి సాహిత్యం కావాలనో అవన్నీ తెచ్చి నా దగ్గర ఉంచుని. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కరువా అంటారు. సరే అని 1 సంవత్సరం తర్వాత ఆయన ఒక బండిలో పుస్తకాలన్నీ పెట్టుకొని మోసుకొని వచ్చాడు రాజుగారి దగ్గరికి. ఈ పుస్తకాలన్నీ చదివితే ఒక రకంగా మీకు తెలుస్తుంది మానవాళి చరిత్ర అంటే ఏమిటి. వాట్ ఈజ్ హ్యూమన్ హిస్టరీ, యూ విల్ కమ్ టు నో. రాజుగారు ఆ బండి తట్టు చూశారు. 100 పుస్తకాలు ఉన్నాయి. అవే, ఇది చాలా కష్టం నాకు చదవడానికి, కొంచెం కుదించి కొంచెం అబ్రిడ్జ్డ్ వర్షన్ అది తీసుకొని రండి అని చెప్పాడు. మళ్ళా కొన్ని నెలలు పోయిన తర్వాత ఒక 10 పుస్తకాలు తీసుకొచ్చారు ఆయన. పాపం, నేను ఇది కూడా చదివేయడానికి కష్టము, నాకు దైనందిన కార్యక్రమాలు చాలా ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం తగ్గించు. ఇలా 2-3 సార్లు తిప్పాడు పాపం ఆయన. మా అమ్మగారు చెప్పారు ఇది కథ నాకు. ఐ స్టిల్ రిమెంబర్ ఇట్. లాస్ట్కు ఆయనకు విసుగెత్తింది మంత్రి గారికి. మళ్ళీ పిలిపించినప్పుడు జేబులో నుంచి ఒక చిట్టి తీసిచ్చాడు రాజుగారికి. ఇది చదువుకోండి చాలు అని. దాంట్లో 3 సెంటెన్సెస్ ఉన్నాయి అంతే. ఆల్ వర్ బార్న్, ఆల్ లివ్డ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ డైడ్. పుట్టిన ప్రతి మనిషి కొద్ది కాలం బతికాడు, దాని తర్వాత తన జీవితం చాలించాడు. ఇది మానవాళి కోర్ ఎసెన్స్. జీవితం అంటే చాలా సింపుల్గా చెప్పవచ్చు, చాలా విశదంగా చెప్పవచ్చు.
కొన్ని జీవితాలు అద్భుతంగా ఉంటాయి, కొన్ని జీవితాలు మనకు సామాన్యంగా కనిపిస్తాయి. జీవితం అంటే అనుభవాలన్నీ జ్ఞాపకాలు అయితే. సో చివరికి జీవితం అంటే ఒక జ్ఞాపకాల మూట, ఎ బ్యాగ్ ఆఫ్ మెమరీస్. సామాన్య జీవితం అనుకుంటే అది అనుభవాలన్నీ కలిసినటువంటి ఒక సమ్మిళితమైనటువంటి ఒక రాశి. అదే మన జీవితము వేరొకరికి ఒక మేలైన అనుభవంగా ఉంటే అది ఒక మంచి జీవితం. నాకు ఆయన ఇలాంటి మేలు చేశాడు, ఆయన నాకు ఇలాంటి నాలెడ్జ్ ఇచ్చాడు, ఆయన ఇచ్చిన అడ్వైస్తో నేను ఇప్పుడు జీవితంలో బాగుపడ్డాను. చాలా ఇలాంటివి చూస్తుంటాం మనము. మన జీవితం వేరే వారి మంచి జ్ఞాపకంగా మారితే అది మేలైన జీవితం. ఇంకొక మెట్టు ముందుకెళ్తే దివ్య జీవితము అనేది ఉంటుంది. దివ్య జీవితం అంటే మన జీవితము వేరొకరికి దేవుని యొక్క తత్వాన్ని బోధించే జ్ఞాపకంగా మేలడం. దేవుని యొక్క కృప కానీ, దేవుని యొక్క అనుజ్ఞలు కానీ, దేవుని యొక్క అనుభూతులు కానీ గుర్తింపచేసేటువంటి జీవితాన్ని గడపడాన్ని దివ్య జీవితం అంటారు. హనుమంతుడిని గుర్తించుకుంటే రాముడు గుర్తుకొస్తాడు. ఈ కాలంలో కూడా చాలామంది భక్తులు ఉన్నారు. ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు గుర్తుకొచ్చినప్పుడు కానీ, లేదా రమణరావు గారు గుర్తుకొచ్చినప్పుడు కూడా స్వామివారం వెంటనే గుర్తుకొస్తారు మనకు. దేవుడు లీలా మానుష విగ్రహుడే మన భూమి మీద అవతరించినప్పుడు ఎన్నో వేల మందికి ఇటువంటి సదవకాశాన్ని ఇస్తాడు. అది ఆయన ప్రసాదం. ప్రతి ఒక్కరికి దివ్య జీవితాన్ని గడిపే అద్భుతమైన అవకాశాన్ని ఇస్తాడు. ఇది అవతారతత్వం యొక్క విశేషం. మరి ఆ అవకాశాన్ని మనము వినియోగం చేసుకొని మన జీవితాన్ని దివ్య జీవితం చేసుకుంటే నథింగ్ లైక్ ఇట్. అందుకే అవతారం కోసం దేవతలు కూడా ఎదురు చూస్తుంటారు అని చెప్తారు. ఎందుకంటే ఆ కాల విశేషంలో అందరికీ ఇటువంటి అవకాశం దొరుకుతుంది, పుష్కలంగా దొరుకుతుంది. నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే 1986లో మొట్టమొదట నేను స్వామివారి దగ్గరికి రావడం గుర్తుంది. అప్పుడు ఇంకా 12th క్లాస్ ఎంపీసీ చేస్తున్నాను. మా అక్క అప్పుడే ఇక్కడ బీఈడీ చేస్తుండింది. బృందావనంలో ఫస్ట్ ప్రోగ్రామ్ బీఈడీ స్టార్ట్ చేశారు, అక్కడ చదువుతుండింది. షీ వాజ్ ఇన్స్పైరింగ్ మీ అలాట్. చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది స్వామి గురించి. ఇంట్లో స్వామి ఫోటో బుద్ధి వచ్చినప్పటి నుంచి ఉంది. ఆల్మోస్ట్ 60 to 70 ఇయర్స్ బుద్ధి జ్ఞానం ఉన్నప్పటి నుంచి స్వామి ఫోటో పూజా రూమ్లో ఉండటం గుర్తు. కానీ ఫిజికల్గా వచ్చి స్వామి దర్శనం చేసుకోవడం అది అంత ఎక్కువ జరగలేదు. మా నాన్న అమ్మ వచ్చిపోతుండేవారు. సో 1986లో మొట్టమొదటి దర్శనం జరిగింది. అది బాగా గుర్తుండిపోయింది. అదే జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, ఇటువంటి డిస్కషన్స్ మామూలుగా జరుగుతుంటాయి 11th క్లాస్లో 12th క్లాస్లో. బీటెక్ తయారయ్యి నేను ఎంట్రన్స్ కూడా రాశాను. స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా స్వామి వచ్చారు. నేను 2వ లైన్లో కూర్చొని ఉన్నాను. స్వామివారు నా తట్టు చూశారు, అంతే. అదొక అనిర్వచనమైనటువంటి అనుభూతి. స్వామి అలా చూశారంతే. ఒకసారి దేహమంతా ఒక అదేదో ఆనంద డోలికల్లో
తేలియాడుతుంది అంటారు చూడండి, అలాంటి పరిస్థితి, అలా అనుభవం జరిగింది. అటువంటి అనుభూతిని మామూలుగా ప్రపంచంలో మనం అనుభవించడం చాలా అరుదు. మహానుభావుల సన్నిధిలోనే ఇటువంటివి జరుగుతాయి. అవతారతత్వమైనటువంటి సాయి సన్నిధిలో ఇటువంటివి ప్రతిరోజు ప్రతి క్షణము జరుగుతూనే ఉంటాయి. వేరే ఏ అనుభూతితో కూడా దీన్ని మనం కంపేర్ చేయలేము, పోల్చడానికి సాధ్యపడనిది. ఆనందవల్లి అంటుంది, తేయే శతం మానుషానందాః సయయేక గంధర్వాణామానందాః, ఇలా వెళ్తుందనమాట. ఒక్క మనిషి యొక్క 100 మంది మనుషుల ఆనందము ఒక్క గంధర్వుని ఆనందంతో సమానము. 100 మంది గంధర్వుల ఆనందాన్ని తీసుకుంటే ఒక దేవత యొక్క ఆనందంతో సమానము. ఇటువంటి ఒక మెట్రిక్ ఇస్తుందన్నమాట పోల్చడానికి. అలా వెళ్తుంది. అలాగే ఇది అనిర్వచనమైన ఆనందము ఆ రోజు కలిగిన క్షణం నుంచి ఎలాగైనా పుట్టపర్తిలో వీలుంటే రావాలని సంకల్పించుకున్నాను. ఎంట్రన్స్ రావడానికి కూడా ఫామ్ తీసి అంతా ఫిల్ చేసుకున్నాను, కూర్చున్నాను. బీటెక్ ఎంట్రన్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. నాకు దగ్గర 2000-3000 దాకా అక్కడ ర్యాంక్ వచ్చింది. సో బీటెక్లో సీట్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది, ఆస్కారం ఉంది. మా నాన్నగారు పూజ చేస్తున్నారు. నాన్న దగ్గరికి పోయి చెప్పాను, ఇలా బీటెక్ రిజల్ట్స్ వచ్చాయి, నాకు ఆస్కారం ఉంది, కానీ స్వామి దగ్గర సీట్ వస్తే స్వామి దగ్గరే చేరతాను అని చెప్పాను స్వామికి. చెప్పి పక్కన మా పెద్దనాన్నగారు ఇల్లు పని చేస్తున్నారు, ఇల్లు కట్టిస్తున్నారు. అక్కడికి వెళ్ళాను. ఒక విచిత్రం జరిగింది. విచిత్రం జరిగినప్పుడల్లా దేవుడు ఎవరినో దగ్గరకు లాక్కునే దానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి సంఘటనే నా జీవితంలో కూడా జరిగింది. అప్పుడు ఒక పెద్ద 20 అడుగుల ఎత్తు గోడ ఒకటి సడన్గా కూలిపోయింది అక్కడ. ఆ కూలడానికి ముందర ఒక ఇన్ ఎ స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్, 1/10 ఆఫ్ ఎ సెకండ్, ఒక 10వ వంతు సెకను వ్యవధిలో స్వామివారు దీవించినట్టు అనిపించింది నాకు అక్కడ. వెంటనే లేచి పరిగెత్తడం మొదలుపెట్టాను. ఆ గోడ భుజాలు ఆల్మోస్ట్ రాసుకుంటూ పోయి పడిపోయింది. ఇట్ వాజ్ ఎ మేజర్ యాక్సిడెంట్. మొత్తం మష్రూమ్ క్లౌడ్ లాగా అక్కడంతా డస్ట్ అంతా లేచిపోయింది. మా పేరెంట్స్ అంతా చాలా భయపడ్డారు. అమ్మ నాన్న వచ్చి చూశారు. ఒక 5-10 నిమిషాల పాటు ఆ దుమ్ము ధూళి అణగలేదు, ఎవరు కనిపించడం లేదు. దాని తర్వాత నాకు అనిపించింది, నాకు పుట్టపర్తిలో సీటు ఖచ్చితంగా వస్తుంది, అందుకే ఈరోజు నన్ను బతికించారు స్వామిని. దాని తర్వాత పుట్టపర్తికి రావడము, ఎంట్రన్స్ రాయడము. తెలుగు మీడియం నుంచి వచ్చాను, చాలా అవస్థపడ్డాను. అయినా కూడా స్వామి దయతో ఎలాగో చేరాను. ఫస్ట్ 1 ఇయర్ ఎస్ నో ఈ 2 పదాలే యూజ్ చేసి ఎలాగో గడిపేశాను. హాస్టల్లో అంతా ఇంగ్లీష్ మాట్లాడతారు మామూలుగా. సో దాంట్లో సాధ్యమైనంత వరకు మన తెలుగు వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళతో అక్కడ అలా ఉంటే కూడా ఒప్పుకోరు. వై ఆర్ యూ మూవింగ్ అరౌండ్ ఓన్లీ విత్ తెలుగు స్టూడెంట్స్, తెలుగు వాళ్ళతోనే ఎందుకు వేరే వాళ్ళతో కూడా కలవాలా, లేకుంటే నీకు ఇంగ్లీష్ రాదు అని వార్డెన్ గారు అప్పుడప్పుడు మందలించేవారు. అలాగే ఎలాగో జరిగిపోయింది. స్వామి సీటు ప్రసాదించారు అక్కడ. తర్వాత బృందావనంలో ఉండటానికి అవకాశం దొరికింది. బృందావనంలో స్వామి కృష్ణునిలాగే ఎన్నో మధురానుభూతులు కలిగించారు. 1-2 చిన్న అనుభూతులు మీతో పంచుకుంటాను. ప్రతిరోజు సాయంత్రం భజన అయిన వెంటనే మేమందరూ స్వామి త్రయీ బృందావనానికి వెళ్ళడానికి లైన్లు కడుతుంటాం. స్వామి దగ్గర కూర్చునేదానికి అంత ఉత్సాహం ఉంటుందన్నమాట. ఎలాగైనా పోయి స్వామి దగ్గర కూర్చోవాలని, కింద మీద పడి ఎలాగోలాగపోయి స్వామి దగ్గర కూర్చోవాలనేటువంటి ఆశ స్వామి ఉన్నన్ని రోజులు బృందావనంలో. అలా పరిగెత్తిపోయి స్వామి చైర్ దగ్గర కూర్చోవడం, తర్వాత స్వామి వచ్చి మా మధ్యలో కూర్చొని అందరితో ఆనందంగా మాట్లాడటము.
ఇది ప్రతిరోజు ఇలా జరిగేది స్వామి ఉన్నన్ని రోజులు. ఒకరోజు స్వామి మాట్లాడుకుంటూ, బుద్ధ పౌర్ణిమ ఆ రోజు, బుద్ధ పౌర్ణిమ నాడు కాఠ్మాండులో చాలా విశేషంగా భక్తులంతా వస్తారు, వాళ్ళంతా బుద్ధుని కొలుస్తారు అని మాట్లాడుతున్నారు మాతో. వెంటనే స్వామి హస్తం ఇలా తిప్పారు, చేతిలో బుద్ధుని విగ్రహం వచ్చింది. కాఠ్మాండు దగ్గరికి వెళ్లకుండా బుద్ధుని ఆశీర్వాదాలు మీకు ఇక్కడే వచ్చేటట్టు ఇది ఇస్తున్నాను, మీకు తీసుకోండి అని అందరి దగ్గరికి పంపించారు. ఆ విగ్రహం తీసుకొని నెత్తి మీద పెట్టుకోండి, బుద్ధుని ఆశీర్వాదాలు తీసుకోండి అని. అంతా చేసాం ఆ పని. తర్వాత స్వామి ఆ విగ్రహం ఇలా పట్టుకొని, కాఠ్మాండులో ఉండే విగ్రహము ఇది ఒక్కలాగానే ఉన్నాయి, ఏమాత్రం కూడా తేడా ఉండదు పరిశీలనగా చూస్తే. ఆయన ఆశీస్సులు మీకు పుష్కలంగా లభించాయని చెప్పారు. సకల దేవతాతీత స్వరూపం అంటే స్వామి సన్నిధిలో అందరి దేవతల యొక్క ఆశీస్సులు అలా అవలీలగా అందుతాయి. ఎన్నో జరిగాయి ఇలా. అంతేకాదు, కానీ విని ఎరుగనటువంటివి కూడా స్వామి సన్నిధిలో అలా జరిగిపోతుంటాయి. ఓ రోజు కూర్చున్నాం మేమంతా స్వామి చుట్టూ. అక్కడ ఒక అబ్బాయి స్వామికి తులసి దళం ఇచ్చాడు. తులసి దళం ఇలా చేతిలో పట్టుకున్నారు. స్వామి ఇదేమిటి అని అడిగారు. స్వామి తులసి అని చెప్పాము. తులసి దళాలు 2 దళాలు అలా ఉన్నాయి. స్వామి అలా నోటి ముందు ఉంచుకొని దాని మీద చిన్నగా ఊదారు అన్నారు. వెంటనే అది గోల్డెన్ లీఫ్ కింద మారిపోయింది. కళ్ళు ఎదురుగానే, మా ఎదురుగానే. ఇట్ బికేమ్ ఏ గోల్డెన్ లీఫ్. ఇప్పుడేమిది అన్నారు. స్వామి గోల్డెన్ లీఫ్ స్వామి. మళ్ళీ ఇంకోసారి ఊదారు. వెంటనే తులసి దళం అయిపోయింది. మళ్ళీ ఊదారు. ఇలా ఎన్నిసార్లు గోల్డెన్ లీఫ్ కింద, దీని కింద మామూలు తులసి దళం కింద అలా మార్చి మార్చి చేశారు. ఎవరికి కావాలని అడిగారు. మళ్ళా మేమంతా చేతులు చేర్చాము. ఒక 30-40 మంది ఉన్నాం స్వామి చుట్టూ. నాకు 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 స్వామి అని. స్వామి అందరి చేతుల దగ్గరికి ఇట్లా ఇలా తీసుకొచ్చి మామూలు తులసి దళం ఇలాని నోట్లో వేసేసుకున్నాం. దాని తర్వాత చెప్పారు, తులసి దళం నా చేతికి వచ్చింది కాబట్టి అది బంగారం అయింది. మీరు కూడా నేను చెప్పినట్టు విని, నేను చెప్పిన సూత్రాలు పాటిస్తే యూ విల్ ఆల్సో బికమ్ గోల్డెన్ బాయ్స్. మీరు కూడా బంగారు అవుతారు అని చెప్పారు. అందుకే స్వామి అందరినీ బంగారు అని సంబోధిస్తుంటారు. ఇట్లాంటి వాటిని చవి చూసేటప్పటికీ విద్యార్థుల్లో ఎంతో ఉత్సుకత పెరుగుతుంది. స్వామి ఎడల ప్రేమతోనే వెళ్ళాము స్వామి దగ్గరికి. భక్తి మళ్ళా వచ్చిందండి. మా విద్యార్థుల విషయం చెప్తున్నాను. వీఆర్ ఆల్సో లైక్ ఎనీబడి ఎల్స్. మామూలు అందరిలాగే మేము నార్మల్ పీపుల్. ఎన్ని జన్మల పుణ్యము కానీ స్వామి దగ్గరికి వెళ్తూనే వెంటనే అందరా అనేటువంటి ప్రేమ ముందు అందింది. దాని తర్వాతే భక్తి, దాని తర్వాతే జ్ఞానము. అన్నీ యోగము కానీ తపస్సు కానీ ఇవన్నీ ప్రేమ ద్వారా లభిస్తే ఎంతో తొందరగా, ఎంతో అద్భుతంగా అలవాటు అవుతాయి. స్వామి చేసిండే చమత్కారం అది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిరకల్, ట్రాన్స్ఫార్మింగ్ ఎ స్టూడెంట్. అప్పుడు అవి అర్థమయ్యేవి కాదు. స్వామిని చూడటానికి, స్వామిని ప్రేమ కోసమే దగ్గరగా పరిగెత్తిళ్ళి కూర్చునేవాళ్ళము. స్వామి డిస్కోర్స్ ఇస్తుంటే కూడా డిస్కోర్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. అయితే డిస్కోర్సు ఇచ్చినంతసేపు ఎప్పుడో ఒకసారి 2-3 వాక్యాల తర్వాత నా తట్టు ఒకసారి చూస్తారేమో, నా తట్టు ఒకసారి నవ్వుతారేమో, నా తట్టు ఒకసారి స్మైల్ ఇస్తారేమో అనేటువంటి ఆశతో పోయి కూర్చునేవాళ్ళం. ఆ డిస్కోర్స్ ఆటోమేటిక్గా చెవుల నుంచి లోపలికి వెళ్ళిపోయింది అంతే. అది కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ప్రతి ఒక్క విద్యార్థి యొక్క అనుభవం ఇదే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫిజికల్ ఫామ్ ఆఫ్ స్వామి. అవతరించుట ఎనుటలో అర్థమేమి, జనులపై ప్రీతి వాత్సల్య పరత తోట, వారి స్థాయికి దిగివచ్చు దైవంబు, జీవప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ. ఆ అవకాశాన్ని మనము వినియోగించుకునే యొక్క మన జన్మల ఫలం వలన ఇది మనకు దొరికింది.
ఈ కాలంలో ఈ యుగంలో స్వామి అవతరించినప్పుడు మనము కూడా ఉండడం అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి విషయం. ఇటువంటి అనుభూతులు ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటాయి. ప్రశాంతి నిలయంలో ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. వాటి ద్వారా స్వామి దగ్గరికి ఆకర్షింపబడిన తర్వాత మనకు నిజంగా జీవితానికి ఏది అవసరమో అది వచ్చేటట్టు స్వామి చేస్తుంటాడు. అయితే ప్రతి ఒక్కరికి అది ఒకే విధంగా జరగదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక ఈజ్ ఎ యూనిక్ పర్సన్. స్వామి యొక్క అనుబంధం కానీ ఆ రిలేషన్షిప్ కానీ ఒకే రకంగా ఉండదు. అయితే స్వామి ఉద్దేశం మటుకు ఒకటే, ఇప్పుడు ఉండే స్థాయి నుంచి ఇంకొక మెట్టు ఎక్కువ స్థాయికి ప్రతి ఒక్కడు ఎదగాలి ఆయన దృష్టిలో. దానికోసము మన బాధలను ఆయనే తొలగిపోయేటట్టు చూస్తారు, మనకు సౌఖ్యంగా ఉండేటట్టు కలుగు చేస్తాడు. హీ కీప్స్ గివింగ్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫార్ ఇన్ లైఫ్. స్వామి చెప్తారు, మీరు అడుగుతూ ఉండండి, నేను ఇస్తూనే ఉంటాను. యూ కీప్ ఆస్కింగ్, ఐ కీప్ గివింగ్ యూ. ఐ కీప్ ఆన్ గివింగ్ యూ till the time you realize what actually you need from me. ఎంతవరకు ఇస్తుంటారంటే స్వామి మనకు జీవితంలో నిజంగా ఏది కావాలా అని తెలిసేంతవరకు మనం ఏది అడిగినా ఇస్తూనే ఉంటారు. అది ఆయన కరుణ, ఆయన దయ. మేము కూర్చొని ఉన్నాము స్వామి చుట్టూ. ఒకరోజు నా జూనియర్ స్టూడెంట్, ఐ వాజ్ ఇన్ సెకండ్ ఇయర్ బీఎస్సీలో ఉన్నానప్పుడు, నాకంటే ఒక సంవత్సరం చిన్నబ్బాయి, అప్పుడే సంవత్సరం మొదలైంది, విద్యా సంవత్సరం. జూన్లోనే కూర్చున్నాడు అబ్బాయి, చాలా పీలగా ఉన్నాడు, వెరీ థిన్. స్వామి అబ్బాయి తట్టు చూశారు, వెంటనే దగ్గరికి పిలిచారు. అక్కడ వార్డెన్ సార్ కూడా ఉన్నారు. ఈ అబ్బాయిని ఏ ఫ్లోర్లో ఉంచావు హాస్టల్లో అని అడిగారు. స్వామి ఈ అబ్బాయి సి ఫ్లోర్లో ఉంటున్నారు. వెంటనే స్వామి, ఈ అబ్బాయికి ఆరోగ్యం అంత బాగలేదు, హార్ట్లో చిన్న ప్రాబ్లం ఉంది, అబ్బాయిని సి ఫ్లోర్లో పెడితే రోజు మెట్లెక్కి దిగితే చాలా ఇబ్బంది కదా, ఇవన్నీ చూసుకొని మీరు అడ్మిషన్స్ ఇవ్వాలా, ముందు హెల్త్ రికార్డు అవి కూడా చెక్ చేసి ఇవ్వాలి, అందుకే ఈ మధ్య హెల్త్ రికార్డ్ సబ్మిషన్ హెస్ బికమ్ కంపల్సరీ అని చెప్పారు. వెంటనే అబ్బాయిని దగ్గరికి పిలిచారు. పిలిచి, ఏం పర్వాలేదు, స్వామి ఉన్నారు కదా, స్వామి చూసుకుంటారు అని హస్తచాలనం చేశారు. వెంటనే ఒక చిన్న శివలింగం స్వామి చేతిలోకి వచ్చింది. నేను స్వామి దగ్గరే స్వామి ఉన్నన్ని రోజులు స్వామి పాదాల దగ్గర ఉండటానికి నేను, ఇంకొక ఆయన ఉన్నారు ఇక్కడే, దినకర్ కదం అని, వీఆర్ క్లాస్మేట్స్. మేము పరిగెత్తినట్టుగా బృందావనంలో ఎవరు పరిగెత్తలేదండి. అట్లా ప్రతి బ్యాచ్ వారు అనుకుంటుంటారు, అది కూడా నిజమే. అలా పరిగెత్తుకొని పోయి కూర్చునేవాళ్ళం. ముందే ఒక నిర్ణయానికి వస్తాం, నువ్వు స్వామికి లెఫ్ట్ సైడ్ కూర్చుంటావా రైట్ సైడ్ కూర్చుంటావా ముందే డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇద్దరు దొంగలు ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ ఉండకూడదు, అలాంటిది అనమాట. అలా పరిగెత్తిపోయి కూర్చునేవాళ్ళం ప్రతిసారి. స్వామి ఆ లింగం చూపించే ఒక అద్భుతమైనటువంటి సృష్టి. అది మామూలు లింగంలాగా లేదు, ట్రాన్స్పరెంట్గా ఉంది లింగము. దాంట్లో అబ్బాయి యొక్క హార్ట్, చిన్న హార్ట్ కనిపిస్తుంది, బ్లడ్ వెయిన్స్, బ్లడ్ వెజల్స్ అన్నీ కనిపిస్తున్నాయి, బ్లూగా, నీలంగా, ఎర్రగా వెయిన్స్, కొన్ని చోట్ల బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. స్వామి ఆ అబ్బాయికి అది ఇచ్చి, రోజు దీనికి అభిషేకం చేసి నీళ్లు తాగు, నీ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి, నీకే ప్రాబ్లం ఉండదు. అభిషేకం చేసే కొద్దీ ఈ నల్ల స్పాట్ ఉంది చూడు, అది మెల్లగా కరిగిపోతుంది అని చెప్పారు. అబ్బాయి తీసుకున్నాడు, ఎంతో భక్తితో స్వామికి నమస్కారం చేసుకున్నాడు, వెనక్కు పోయి కూర్చున్నాడు. దాని తర్వాత స్వామి చూడండి, స్వామి ఎలా, హౌ స్వామి రెస్పాండ్స్. అభిషేకం చెప్పినానని భయపడద్దు, అభిషేకం అంటే పెద్ద విషయం ఏం కాదు, నీళ్లు తీసుకో, సాయిరామ్ 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 నీళ్లు పోయి దాని మీద, ఆ నీళ్లు తాగే, అంతే. స్వామి చేసేటివన్నీ చాలా సింపుల్గా కనిపిస్తాయి మనకు, కానీ దాంట్లో ఎంతో మహత్తరమైనటువంటి సత్యాలు దాగి ఉంటాయి. ఇచ్చిండేది శివలింగము, దానికి అభిషేకం చెయ్యి, సాయిరామ్ సాయిరామ్ అని చెయ్యి అన్నారు. అంటే స్వామి శివతత్వం అని అర్థం.
ఊరికి నీళ్లు పోసి ఆ నీళ్లు తాగు చాలు అన్నారు. అంటే స్వామి నామంలో కానీ ఆ ఇచ్చిన శివలింగంలో ఎంత శక్తి దాగుందో ఒకసారి ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది. స్వామి నామస్మరణలో అంత శక్తి ఉంది. ఎక్కువ పెద్ద పూజ పునస్కారాలు వద్దు అన్నారు స్వామి. ఎక్కువ చేసే పని లేదు నన్ను అంటే ఏమి, ప్రేమతో భక్తితో చేయడానికి అంత నిష్టలు అక్కర్లేదు. నిజమైన నిష్ట అంటే మనస్సు స్వామి మీద కేంద్రీకృతం కావడమే. దానికోసమే పూజలు చేస్తాం, దానికోసమే ఉపవాసాలు, దానికోసమే సాధనలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిన్న విషయంలో ఎంతో అర్థాలు, ఎన్నో పాఠాలు మనకు అర్థమవుతాయి. లివింగ్ విత్ గాడ్ ఈజ్ ఎడ్యుకేషన్, లివింగ్ ఫార్ గాడ్ ఈజ్ సర్వీస్, లివింగ్ ఇన్ గాడ్ ఈజ్ స్పిరిచువాలిటీ. దేవునితో ఉండడం నిజమైన విద్య, దేవుని కోసం బతకడం నిజమైనటువంటి సేవ, దేవునిలోనే బ్రతకడము నిజమైన ఆధ్యాత్మికత. ఇదే జరుగుతుంది స్వామి దగ్గరికి వచ్చిండే భక్తులందరికీ. మొట్టమొదట వాళ్ళు స్వామితో ఉంటారు, ప్రేమతో నిజమైన జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఆధ్యాత్మ విద్యానాం. ఎటువంటి చదువునైనా చదవచ్చు, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం దొరకడం చాలా కష్టం. అది స్వామి సన్నిధిలో చాలా అవలీలగా జరిగిపోతుంది. అలా స్వామి ఒకసారి భక్తజనుల మధ్య తిరిగి వెళ్తే ఎంతమందికో ఎన్నో రకాలుగా ఈ జ్ఞానాన్ని ఇచ్చేస్తుంటారు, ప్రేమను ఇచ్చేస్తుంటారు, వాళ్ళ కష్టాలు తీర్చేస్తుంటారు. ఇట్లా స్టూడెంట్ జీవితంలో, ఒక స్వామి స్టూడెంట్ జీవితంలో ఇట్లాంటివి కోకొల్లలు. నేను ఎప్పుడు బయటికి ఎక్కువ వెళ్ళలేదు కాబట్టి నాకు తెలిసిండే లోకము, నాకు తెలిసిండే ప్రపంచం చాలా చిన్నది. ప్రశాంతి నిలయంలోనే ఇప్పుడు ఆల్మోస్ట్ 25 ఏళ్ల నుంచి ఉంటున్నాను. దానికి ముందు, ఇంతకుముందు నన్ను ఇంట్రడ్యూస్ చేసే ముందర ఉదయ్ భాస్కర్ చెప్పినట్టు పామిడికి స్వామి ఎన్నో ఆల్మోస్ట్ 70 ఏళ్ల కిందట వచ్చారు. అప్పుడు స్వామి మా ఇంటికి కూడా రావడం జరిగిందట. మా నాన్ననే చిన్న పిల్లవాడు. ఆ పామిడిలో 18 ఏళ్ళు అక్కడే ఉండిపోయాను. కాబట్టి నాకు తెలిసిండేది పామిడి ప్రశాంతి నిలయం అంతే. హైదరాబాద్కి కూడా చాలా రేరుగా వస్తుంటాం, మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి వచ్చి వెళ్తుంటాను. కాబట్టి నాకు తెలిసిండేది ఈ విద్యార్థి లోకమే, ఈ టీచర్స్ ఉండేటువంటి లోకమే. సో వాళ్ళ జీవితంలో జరిగేది ఇదే. స్వామి దగ్గరికి ప్రతి ఒక్కరూ ఆకర్షింపబడి ఆయన మహత్తర ప్రేమతో ఆయన దగ్గరికి వస్తారు. జీవితంలో ఈ 3 స్టేజెస్ అవలీలగా దాటుకుంటూ వెళ్తారు. లివింగ్ విత్ గాడ్, లివింగ్ ఫార్ గాడ్ అండ్ లివింగ్ ఇన్ గాడ్. స్వామి నాకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు చాలా మంచి విషయం చెప్పారు. ఒకటి, చూడరా నీకు ఉద్యోగం ఇస్తున్నాను, ఇటువంటి అవకాశం ఎవరికి రాదు, ఎంతో కష్టపడి నా దగ్గరికి వచ్చావు, నాకు సమయం ఉంటే ఆ విషయాలు కూడా చెప్తాను. నేను ఈరోజు నీకు ఉద్యోగం ఇస్తున్నాను, దీన్ని గట్టిగా పట్టుకో అని చెప్పారు. వేరే వాళ్ళు చెప్పుడు మాటలు విని కొంప తీసుకోవద్దు. దీస్ ఆర్ ద వర్డ్స్ స్వామి యూజ్డ్. చెప్పుడు మాటలు విని కొంప ముంచుకోవద్దు. దట్స్ వాట్ హీ సెడ్. డోంట్ డ్రౌన్ యువర్ హౌస్ బై లిజనింగ్ టు అదర్ పీపుల్ వాట్ ఎవర్ ఫాల్స్హుడ్ దే సే. వేరే వాళ్ళు నీ మంచి కోసమే చెప్పచ్చు, నీ మీద ఇంట్రెస్ట్తో నీకు మంచి జరగాలనే ఒక్కోసారి వాళ్ళు ఇచ్చే అడ్వైస్ కానీ వాళ్ళ సలహాలు కానీ మనకు వర్తించకపోవచ్చు. అప్పుడు మన బుద్ధిని ఉపయోగించి మనము మసులుకోవాలి. అది స్వామి చెప్పిండేది. జాగ్రత్తగా పట్టుకో, స్వామి దగ్గర ఉంటున్నావు కదా, నీవు హనుమంతునిలాగా పెద్ద సేవ చేయలేవు, రాధలాగా గొప్ప ప్రేమను సాధించలేవు, ఉద్ధవునిలాగా సునిశ్చితమైనటువంటి జ్ఞానాన్ని నీవు పాటించలేవు. వీళ్ళంతా మహాభక్తుల కింద, మహాజ్ఞానుల కింద పురాణాల్లో పరిచయం అవుతారు మనకు. కానీ చేయాల్సినది చాలా సింపుల్ అని స్వామి చెప్పారు. పొద్దున కాలేజీకి వెళ్తావు కదా, కాలేజీకి వెళ్ళినప్పుడు క్లాస్ రూమ్లోకి వెళ్ళే ముందర ఇది స్వామి పని అని చెప్పి లోపలికి వెళ్ళు.
పాఠాలు చెప్పింది తర్వాత అయిపోయినాక బయటకు వచ్చేటప్పుడు స్వామి అర్పణం అని చెప్పి వచ్చాయి ఇంటికి. మధ్యలో ఎవరైనా స్టూడెంట్కి డౌట్స్ ఉంటే సిన్సియర్గా వాడికి చెప్పు. ఎవరైనా స్టూడెంట్ భయపడుతూ ఉంటే స్వామి చెప్పారు, అడగాలని సంకోచం ఉంటుంది కొంతమంది పిల్లలకు, చెయ్యెత్తడానికి సంకోచిస్తుంటారు. అప్పుడు నువ్వే వాడి మనసులో ఏ డౌట్ ఉండవచ్చో అని గెస్ చేసి దాని గురించి మాట్లాడి వాడిని డౌట్ పోయే విధంగా చెప్పు. కష్టపడి క్లాసుకు ప్రిపేర్ అయ్యి వెళ్ళు. ఇది స్వామికి పూజ అనుకో, అదే నీ సాధన అవుతుంది. ఇది గురువు యొక్క కృప మన మీద ఉంటే ఆయన సద్గురువు అవుతాడు. గురువుకు సద్గురువుకు తేడా ఏమిటంటే, గురువును ఫస్ట్ మనము నిన్ను నేను కొలుస్తాను, నిన్ను నేను అనుసరిస్తాను, ఐ విల్ ఫాలో యూ, నాకేంటి అంటాం, నాకేమొస్తుంది, గురువుగారు చెప్పినట్టే చేస్తాం, వ్రతాలు కానీ పూజలు కానీ పునస్కారాలు కానీ. అయితే లోపల నాకు ఏమి వస్తుంది అనేటువంటి భావనతో చేసినప్పుడు ఆయన గురువుగారే ఉంటారు. గురువు సద్గురువు కావాలంటే మన డెవలప్మెంట్ కోసము, మన యొక్క అంతర్ముఖత్వాన్ని దోహదపడే రకంగా ఆయన చెప్పిన విషయాల్ని మనము జీవితంలో పాటిస్తే గురువుగారు సద్గురువు అవుతారు. గురువును సద్గురువుని చేసుకోవడం మన విధి, మన కర్తవ్యం. ఆ ఒక్క మెట్టు కూడా దాటితే గురువుగారి కోసమే బతకడం అలవాటు అవుతుంది. ఆయనే నీ జీవితం అయిపోతాడు. నీ జగత్తంతా గురువుగారు అయినప్పుడు ఆయన జగద్గురువు అవుతాడు. గురువు, సద్గురువు, జగద్గురువు మనం చేసుకోవడంలో ఉంది. స్వామి దగ్గర ఇదే జరుగుతుంది. స్వామివారి ఎగ్జాంపుల్ మామూలుగా ఇస్తుంటారు. రాధ ఒక వెన్నముద్ద తీసుకొని చేతిలో పట్టుకొని కృష్ణుని దగ్గరకు రప్పించి ఇంకో చేతిలో కట్ట వెనక్కు పెట్టుకొని పనిష్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. అనేక మార్లు స్వామి చెప్పారు ఈ విషయం మాతో. అలాగే తన యొక్క చమత్కారాల ద్వారా కానీ మిరకల్స్ ద్వారా కానీ మనల్ని దగ్గరికి చేర్చి స్వామివారు మనం జీవితంలో ముందుకెళ్ళడానికి కావాల్సిన సరంజామా అంతా, మెసేజ్ అంతా మనల్ని ఇస్తారు. అదేవిధంగా స్వామి సన్నిధిలో మనము పెరిగినప్పుడు మొట్టమొదట ఉండేటువంటి ఎంతో ప్రేమతో జరిపిండే సంభాషణలు కానీ అవన్నీ కానీ తగ్గుకుంటూ వస్తాయి. ఇది ప్రతి ఒక్కరి అనుభవంలో తెలుసుది. ఎందుకంటే స్వామి మనల్ని అనుసరించమని ఆజ్ఞాపించడం మొదలు పెడతారు. బృందావనంలో జరిగిండే ఇంకొక 1 or 2 సింపుల్ ఇన్సిడెంట్స్. ధనరాజ్ అని నాకు క్లాస్మేట్ ఉండేవాడు. ఆ అబ్బాయికి స్వామి ఒకరోజు ఉంగరం తీసి ఇచ్చారు, క్రియేట్ చేసి ఇచ్చారు. ఇది ఎవరికి చూపించద్దు, అందరికీ చూపించి గొప్పలు చెప్పుకోవద్దు అని చెప్పారు స్వామి. మాటలు తగ్గించు. ఎప్పుడైతే స్వామి మనతో మాట్లాడడం మొదలు పెడతారో స్టూడెంట్గా ఉన్నప్పుడు, మరుసటి రోజు నుంచి ఆ అబ్బాయి మామూలుగా మాట్లాడడం అన్నీ తగ్గిపోతాయి. మేమంతా చూస్తుంటాం, ఎవరైనా మాట్లాడేది తగ్గించి మన తట్టు ఎక్కువ చూడుకోకుండా స్ట్రైట్గా వెళ్తుంటాడు. అంటే స్వామి వీడితో మాట్లాడేది మొదలు పెట్టాడురా అని చెప్తాం. ఎందుకంటే వాడు ఇంకా డిసిప్లిన్ పాటించాల్సి ఉంటుంది. స్వామి చెప్తారు, నాతో నీవు దగ్గరగా ఉండాలనుకుంటే ప్రపంచాన్ని కొంచెం కట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ అబ్బాయి కూడా హీ స్టార్టెడ్ బిహేవింగ్ లిటిల్ వియర్డ్లీ. కూర్చొని ఉన్నాం ఒకరోజు. ఆ అబ్బాయి ఆ ఉంగరం తీసి స్వామికి చూపించి, స్వామి మా అమ్మా నాన్న వచ్చారు, మా అమ్మా నాన్నకు ఇది చూపించొచ్చా అని అడిగారు. ఓ అమ్మా నాన్న వచ్చారా, ఇది చూద్దాం రింగ్ అని చెప్పి స్వామి రింగ్ తీసుకున్నారు. ఒకసారి చేతిలోంచి తీసుకొని దాని తట్టు చూసి ఇలా అన్నారు. రింగ్ మాయమైపోయింది. ఇట్ డిజపియర్డ్. స్వామి మామూలుగా క్రియేట్ చేయడం చూసాం కానీ డిజపియర్ చేయడం ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాం. స్వామి కెన్ డిజపియర్ థింగ్స్ ఆల్సో. నా పక్కన ఈ అబ్బాయి కూర్చున్నాడు, దినకర్, ఐ స్టిల్ రిమెంబర్. రే నీ రింగ్ కూడా మాయం చేస్తాను అన్నాడు.
ఆ అబ్బాయి భయపడిపోయాడు. చేతిలో రింగు లేదు. ఎక్కడ పెట్టావరా అన్నాడు. స్వామి హాస్టల్లో భద్రంగా పెట్టొచ్చాడు. అక్కడి నుంచి కూడా పంపించగలను, చేతిలోనే ఉండాలనేం లేదు అని చెప్పారు. కాదురా, నీ ఫ్రెండ్స్ కొంతమందికి చూపించావు, వాళ్ళతో మాట్లాడావు, అదంతా చెప్పావు, స్వామి ఇచ్చారు నాకు అది ఇది, దానికి నా పర్మిషన్ అక్కర్లేదు. నీకు పేరెంట్స్కి చూపించడానికి నా పర్మిషన్ అడుగుతావా? స్వామి పర్మిషన్ కావాలి నా పేరెంట్స్కి చూపించడానికి. చూడండి హౌ స్వామి ఈస్ టెల్లింగ్. పేరెంట్స్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, పేరెంట్స్తో ఎలా ఉండాలి, ఇవన్నీ స్వామి దగ్గర చాలా బాగా విశదమైపోతాయి. ఎవరైనా పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయకోకుంటే అండ్ స్వామికి తెలిసిందంటే వాడి పని అయిపోయినట్టే. ప్రతి ఒక్కరూ స్వామి అమ్మను నాన్నను గౌరవించాలి అని ఎన్నిసార్లు చెప్పారో స్వామి, లెక్కలేనన్నిసార్లు చెప్పారు. ఇంకొక చిన్న విషయం, మామూలుగా స్టూడెంట్స్ ఎలా అయితే స్వామి సన్నిధిలో ఆనందంగా ఉత్సాహంగా ఉంటారో, అప్పుడప్పుడు వాళ్ళను సరిదిద్దడానికి కానీ క్రమశిక్షణ పెంచేయడానికి కానీ అప్పుడప్పుడు స్వామి ఏం చేస్తుంటారంటే వాళ్ళతో మాట్లాడడం వదిలేస్తారు. ఎక్కువ మాట్లాడుతున్నారని కానీ డిసిప్లిన్ ఫాలో చేయడం లేదని కానీ, ఇది రెగ్యులర్గా జరిగేటువంటి కార్యం. ఒక 3 నెలలు కానీ 2 నెలలు కానివ్వండి, దాని తర్వాత స్వామివారు మాట్లాడడం ఆపేస్తారు. స్వామివారు మాట్లాడలేదంటే ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు అవుతూనే విద్యార్థులందరూ చేపను తీసి ఎట్లయితే గట్టు మీదకి వేస్తే ఎలా విలవిలలాడుతుందో అలా విలవిల్లాడతారు. పిల్లలే కాదు, స్వామికి కూడా అవుతుందేమో అనిపిస్తుంది. ఆ సైడ్ కూడా నేను చూశాను. ఇంకా మాట్లాడరు. 10 రోజులు అవుతూనే ఇంకా బాయ్స్ చాలా కష్టమైపోతుంది, స్వామి మాట్లాడటం లేదని చెప్పి ఇంకా హాస్టల్లో కూర్చొని భజనలు చేయడము, పెద్ద లెటర్లు రాసి స్వామికి డజన్స్ పంపేయడము, ఈ సాధన మొదలవుతుంది. కొద్ది రోజులైన తర్వాత స్వామి వాళ్ళని మళ్ళీ పిలిచి, మీరు నేను చెప్పినట్టు వినడం లేదు, స్వామిని ప్రేమించడం అంటే స్వామి మెసేజ్ను కూడా ప్రేమించాలి. ఇఫ్ యూ వాంట్ టు లవ్ మీ యూ షుడ్ లవ్ మై వర్డ్స్ ఆల్సో. అనేక పర్యాయాలు ఇలా చేశారు స్వామి మాతో. ఒకసారి ఏమేం జరిగిందంటే, స్వామి మాతో మాట్లాడడం మానేశారని చెప్పి మా సీనియర్స్, నేను సెకండ్ ఇయర్లో ఉన్నాను, మా సీనియర్స్ అన్నం తినడం మానేశారు. ఒకరోజు దే స్టాప్ ఈటింగ్ ఫుడ్. అంటే స్వామి హృదయం కరగాల, స్వామికి తెలియాలా మేము ఎంత అవస్థపడుతున్నాం ఇక్కడ, స్వామి తప్పకుండా మాతో మాట్లాడాలని చెప్పి అన్నం తినడం మానేశారు. ఈ విషయం ఎలాగోలాగా మా అధ్యాపకులకు తెలిసింది. అక్కడ టీచర్స్ కేమ్ టు నో. వెంటనే ఒక 4-5 పిలిచి ఫ్యాకల్టీ వాళ్ళతో చెప్పారు, ఇటువంటి పనులు ఎప్పుడు చేయొద్దండి మీరు. ముందు ఒకసారి ఇలాగే అన్నం మానేశారు పిల్లలు, అప్పుడు స్వామి ఏం చేశారో తెలుసా? స్వామి వారం రోజులు తినడం మానేశారు, ఎవరికి చెప్పకుండా. బాగా చిక్కిపోయారు. బయటకు వచ్చి పిల్లలతో, చూశారు కదా మీరు నాకు ఇచ్చిండే పనిష్మెంట్ అన్నట్టుగా, మనం తినిండే ఫుడ్డే, మనం తినిండే ఆహారమే ఆయనకు ఆహారంగా చేరుతుందని చాలాసార్లు స్వామి చెప్పారు. అందరికీ ఒకసారి ప్రసాదం పంచారు. అప్పుడు ఏమరా ప్రసాదం అంతా తిన్నారు, నాకు ఇచ్చారా అని అడిగారు. మేమంతా ఇలా చూస్తున్నాం స్వామిని. అరే ఎవరికి తట్టలేదు. వెంటనే స్వామి అన్నారు, బ్రహ్మార్పణం చెప్పి తిన్నారా? బ్రహ్మార్పణం చెప్పి తింటే నాకు వస్తుంది స్వామి చెప్పారు. చూడండి మంచి హ్యాబిట్స్ ఎంత బాగా నేర్పిస్తున్నారో స్వామి. సో అధ్యాపకులంతా వచ్చి అది చెప్పేటప్పటికీ మా సీనియర్ స్టూడెంట్స్కు భయం వేసింది. అయ్యి బాబోయ్ తప్పు చేసేసాము. అప్పటికే హాస్టల్లో ఎవ్వరూ భోజనం చేయకుండా పోయి పడుకున్నారు. 10 గంటలు అవుతుంది. ఈ విషయం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అటువంటి సచ్ ఏ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఇట్ ఈస్. లుకింగ్ అట్ మై సీనియర్ బ్రదర్స్, నా సీనియర్ స్టూడెంట్స్ విద్యార్థులను చూసి ఇప్పటికీ నేను వాళ్ళకెప్పుడు నా అభినందనలు తెలుపుకుంటూ ఉంటాను నా హృదయంలో.
10-10:30 ప్రాంతంలో 6 మంది ఒక బ్యాచ్ కింద మా సీనియర్ స్టూడెంట్స్ రూమ్ టు రూమ్ ప్రతి ఒక్క రూమ్కు వచ్చారు హాస్టల్లో. ఒకడు చేతిలో కర్డ్ రైస్ దద్దోజనం కలుపుకొని పెట్టుకొని ఉన్నాడు, ఇంకొకడు చేతిలో రైస్ సాంబార్ కలుపుకొని ఉన్నాడు, ఇంకొకడు చపాతీ, ఇలా ఒకడు నీళ్లు, ఇంకొకడు బకెట్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కడిని లేపడము, దయచేసి అన్నం తిను బాబు, లేదంటే స్వామి మానేస్తారు, మేము కలిపి నోట్లో పెడతాం కావాలంటే అని చెప్పి ప్లేట్ తీసుకొని అంతా నిద్రపోతున్నారు పిల్లల్ని లేపి నా దగ్గరికి కూడా వచ్చారు. ఐ స్టిల్ రిమెంబర్. కొన్ని ముద్దలు తిని ఒక చపాతీ తిను వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అని చెప్పి తినిపించి చేతులు కడుక్కునేదానికి మళ్ళీ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాలి కదా, దూరం, అది కష్టం అవుతుందని చెప్పి ఒకటి బకెట్లో నీళ్ళు వాడే చేతులు కడిగి అలా దే ఫినిష్ ద జాబ్ ఆఫ్ ఫీడింగ్ ఆల్ ద స్టూడెంట్స్ ద డే ఇన్ ద హాస్టల్. అది ట్రాన్స్ఫర్మేషన్ అంటే. 3rd BSc 3rd BCom 3rd ఇయర్ స్టూడెంట్స్ హాస్టల్లో ప్రతి రూమ్కు వెళ్ళి ప్రతి ఒక్కరికి జూనియర్ స్టూడెంట్స్కు అన్నం పెట్టడం ఎక్కడైనా విన్నామా హిస్టరీలో? ర్యాగింగ్ జరగడం చూసాము. ఇది సత్యసాయి కాలేజీకు వేరే కాలేజీకి ఉండే డిఫరెన్స్. అది ఎలా అవుతుంది? అది దైవ ప్రేమతోనే అవుతుంది, దైవ ప్రేమ తప్ప ఇంకొకటి కాదు. ఇది అనుభవించిన కానీ వాడికి జ్ఞానం అక్కర్లేదు, ఎందుకంటే ప్రేమనే జ్ఞానం. ఆ ప్రేమతోనే అన్ని విషయాలు ఆటోమేటిక్గా అవగతమైపోతాయి. రామకృష్ణ పరమహంస గారు ఒకసారి భక్తులతో చెప్తారు, నీకు ఉపనిషత్తుల సారాంశం బాగా అర్థం కావాలంటే భగవంతుడి మీద ప్రేమ పెంచుకో. భగవంతుడి మీద ప్రేమ ఉండేవాడికి కఠినమైనటువంటి సంస్కృత శ్లోకాలు కానీ, సంస్కృత విషయాలు కానీ, సూత్రాలు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ అవలీలగా అర్థమైపోతాయి. ఇవి స్వామి సన్నిధిలో నిరంతరం జరిగే సామాన్య సందర్భాలు. ఎంతోమందికి చూసేదానికి చాలా సామాన్యంగా కనిపిస్తారు, కానీ వారిలో చాలా జ్ఞానం ఉంటుంది. నా పక్కనే ఐ రిమెంబర్ ఫ్యాకల్టీ విత్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ప్రొఫెసర్ KBR ప్రసాద్ అని ఉన్నారు, ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్. ఆయన ప్రతిరోజు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆ మ్యూజిక్ పెట్టడానికి వచ్చేవారన్నమాట. సచ్ ఏ బిగ్ ప్రొఫెసర్ ఈజ్. కానీ స్వామి దర్శనం టైంలో కానీ, భజన టైంలో కానీ ఆ మ్యూజిక్ ఎక్విప్మెంట్, ఈ మైకులు ఇవన్నీ చూసుకునేదానికి ఆయన రెగ్యులర్గా ఉండేవారు. ఆయన పక్కనే నేను కూర్చునేవాడిని భజన హాల్లో. ఒక 12 సంవత్సరాల పైన కూర్చున్నాను స్వామి ఎదురుగా. అలా స్వామివారి సింహాసనము ఇక్కడికి అక్కడికి ఎంత దూరం ఉంటుందో అంత డిస్టెన్స్ ఉంటుంది అంతే. కాబట్టి అవి మరుపురాని రోజులు. 12 సంవత్సరాలు అక్కడే కూర్చున్నాను. స్వామి ప్రతిరోజు ఆయన భజన చేసినప్పుడు వచ్చి కూర్చోవడం, స్వామి మా తట్టు చూడడము, అలా గడిచిపోయేది. ఆయన ఒకసారి నన్ను అడిగారు, బాబు ఆధ్యాత్మిక అంటే ఏమిటి చెప్పగలవా అన్నాడు. నా MSc అయిపోతుంది, ఇప్పుడు MSc అయిపోయి ఉండొచ్చు బహుశా. వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ? ఆయన అడిగేటప్పటికీ నాకు నోటి నుంచి వాక్యం రాలేదు. ఐ వాజ్ డమ్ ఫౌండ్. ఎప్పుడు నేను ఆలోచించలేదు దాని గురించి. అయితే ఆయన సీరియస్గా అడిగారు, అయ్యా ఆధ్యాత్మికత అంటే ఏమిటి చెప్పు. కన్వర్జేషన్ ఎక్కువసేపు కూడా జరగలేదు, సంభాషణ. బెస్ట్ థింగ్ టు డూ ఈజ్ టు బికమ్ సైలెంట్. ఇది మాకు స్వామి నేర్పించారు. మా స్టూడెంట్స్ అందరికీ ఇది వెన్నతో పెట్టిన విద్య. చూసింటారు మీరు కూడా, మాట్లాడరు మా వాళ్ళు ఎక్కువ. మేము కూర్చొని సైలెంట్గా కూర్చున్నాను పక్కన. ఆయన చెప్పారు, ఏమీ లేదు బాబు, నీవు నీ దైనందిన కార్యక్రమాల్లో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా నీ ఎదురుగా ఎవరు వచ్చినా కూడా వాడి లోపల స్వామి ఉన్నాడు అనుకో, అదే స్పిరిచువాలిటీ అని చెప్పారు. నీ ఎదురుగా కనిపించిన వ్యక్తిలో ఉండే స్వామే నాలో కూడా ఉన్నాడు, అదే స్వామి అందరిలో ఉన్నాడు అనుకోవడమే స్పిరిచువాలిటీ. వాట్ ఏ బ్యూటిఫుల్ మెసేజ్. ఆయన ఒకసారి ఈ అనుభవం నాతో పంచుకున్నారు. IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో PhD కోసం ఇంకా రిజిస్టర్ చేసుకోబోతున్నాడంట ఆయన. అప్పట్లో స్వామివారికి దగ్గరికి వచ్చారు, స్వామి ఇలా నాది MTech అయిపోయింది, ఇప్పుడు PhD కోసం వెళ్తున్నాను, మీ ఆశీర్వాదాలు కావాలని. అంటే స్వామివారు, PhD చేస్తే ఆనందం వస్తుందా అని అడిగారు.
పిహెచ్డి చేస్తే ఆనందం వస్తుందా అడిగాడు. ఇంకా సార్ ఏం మాట్లాడలేదు, వెంటనే స్టాప్ చేసేశారు, లేకుండా ఉద్యోగంలోకి వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాలైన తర్వాత అప్పుడు స్వామి ఇప్పుడు పిహెచ్డి చేసిరా, విషయం అర్థం కావాలి. ఇదే విషయం నా జీవితంలో కూడా అలాగే జరిగింది. వెంటనే నేను పిహెచ్డి స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే అది ఒక దాన్ని ఏమంటారు, ఎంతో ఇంపార్టెంట్ అయిన విషయమో అనుకునేవాడిని జీవితంలో పిహెచ్డి చేయడం అంటే. సో దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చానంటే పిహెచ్డి చేయకోకుంటే జీవితం అంతా వ్యర్థం అనేటువంటి స్టేజ్లో ఉన్నాను. స్వామివారు కూడా అందుకే బాగా డిలే చేశారు. 10 ఏళ్ల దాకా నన్ను పర్మిషన్ ఇవ్వలేదు. దాని తర్వాత స్వామి పిలిచి అడిగారు, ఏం చేస్తాం అనుకుంటున్నావు? ఈ ప్రశ్న నన్ను స్వామి ఒక 20-30 సార్లు అడిగింటారు. ప్రతిసారి రావడము దగ్గరికి, ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాట్ యు వాంట్ టు డూ? స్వామి పిహెచ్డి చేస్తాను స్వామి నేను చెప్పడం, స్వామి వెంటనే మొహం పక్కనకు తిప్పుకొని వెళ్ళిపోవడం. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. ఇలా ఉద్యోగం ఇస్తారు, చేప మీద నీళ్లు పోస్తుంటారు స్వామివారు, ఎందుకంటే చేప బతకాలి కదా. కానీ ఆయన ఏది ఇవ్వాలనుకున్నాడో అది ఇచ్చేంత వరకు వదిలిపెట్టాడు స్వామి. ఒకసారి ఇలాగే చెప్పే ఒక సంఘటన జరిగింది, ఒక యాక్సిడెంట్. అప్పుడు మా పిల్లలందరినీ సపరేట్గా పిలిచారు బృందావనంలో. కొంతమంది భక్తులు స్వామివారి సూచన పాటించకుండా స్వామి దర్శనం కోసం బృందావనంకి బయలుదేరి వచ్చారు. ఆ దృష్టాంతంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. సో స్వామి ఆ విషయం గురించి మాట్లాడటానికి పిల్లలందరినీ లోపల వచ్చి హాల్లో కూర్చోమని చెప్పారు. మేమంతా పోయి స్వామి దగ్గర కూర్చున్నాం. తర్వాత స్వామి, పెద్దలందరూ దయచేసి బయటికి వెళ్ళండి అని చెప్పారు. అందరూ విఐపీస్, నో విఐపీస్ హియర్ అని చెప్పారు స్వామి వెరీ క్లియర్గా. విద్యార్థులు మాత్రమే, ఆ విషయం మీ దగ్గర చెప్తున్నాను. అంతా వెళ్ళిపోయారు. ఒక్క ఆయన మటుకు వివిఐపి, చాలా పెద్ద విఐపి, ఆయన కూర్చున్నాను. స్వామి చెప్పారు, గంగాధర శాస్త్రి గారు మీరు కూడా బయటికి వెళ్ళాల్సిందే, ఇది పిల్లలకు మాత్రమే అని చెప్పారు. స్వామి డజంట్ మీన్స్ వర్డ్స్. స్వామి చెప్పాలనుకున్నప్పుడు చాలా ఖచ్చితంగా కరాఖండితంగా ఉంటుంది. అది అనుభవించిన వాడికి తెలుస్తుంది స్వామి ప్రేమ. అది సరే, ఈ సైడ్ కూడా చూడాలి కొంచెం. స్వామి యొక్క అనన్య ప్రేమ మన మీద ఉంటే స్వామి దండించడం కూడా అలాగే ఉంటుంది. స్వామి మనల్ని దండించారు అంటే ఆయనకు మన మీద అంత ప్రేమ ఉంది అని అర్థం. తలుపులు వేసేయండి అని చెప్పారు. తలుపులు వేసిన తర్వాత స్వామి కొంచెం బాధగా కనిపించారు. ఎందుకంటే అయ్యో ఇటువంటి సంఘటన జరిగిందే, యాక్సిడెంట్ జరిగిందే అని బాధపడుతున్నారు. చెప్పారు స్వామివారు, చూడండి రా, వాళ్ళకి నేను ముందే చెప్పాను బయలుదేరద్దండి అని, కానీ నా మాట వినలేదు. స్వామి మీకు ఎప్పుడన్నా ఒక సందేశం ఇస్తే, ఇన్స్ట్రక్షన్ ఇస్తే దాన్ని మీరు ఖచ్చితంగా పాటించడం అలవాటు చేసుకోవాలి. లేకుంటే కొన్నిసార్లు నిన్ను కాపాడలేను నేను. చూడండి, మీ కర్మవశాత్తు, మీ యొక్క ప్రారంధం వలన, మీ యొక్క కర్మానుసారం వలన నేను కొన్ని హింట్స్ ఇవ్వగలను. అది మీ మీద నాకు దయ ఉంది కాబట్టి అది మీరు పాటించినప్పుడు మీకు కష్టం అవుతుంది. స్వామి కాపాడలేదంటారు. ఇలా చెప్పుకుంటూ వచ్చారు స్వామి. ఒక మహత్తర విషయం చెప్పారండి. మిమ్మల్ని నా దగ్గర తీసుకునేదానికి నేను మీకు ఒక ప్రామిస్ చేసి వచ్చాను. చూడండి ఎలా చెప్తున్నారు స్వామి. ఐ హ్యావ్ గివెన్ యూ ఏ ప్రామిస్. ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాను. ముఖ్యమైన అంశం ఏమంటే మీలో ఉండే అహంకారాన్ని నశింపజేయడానికి మీకు నేను ప్రామిస్ ఇచ్చాను. టు రిమూవ్ ద ఈగో ఇన్ us, దట్ అహంకార. ఆ ప్రామిస్ తీసుకుని వచ్చాను కాబట్టి అది చేసేంత వరకు వదిలిపెట్టను అని చెప్పారు.
మీకు నా మీద అయిష్టత కలగవచ్చు, యు మే హేట్ మీ, మీరు నన్ను తిట్టవచ్చు, మీరు ఏం చేసినా కూడా వేరే వాళ్ళలాగా చిన్న చిన్న గురువుల్లాగా నేను నా మాట కోసం నా మీద నాకు గొప్ప పేరు ఉండాలని నేను ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని దగ్గరికి ఊరికే ప్యాంపర్ చేయను అని చెప్పారు. అహంకారం అనేటువంటిది ఒక గాయం లాంటిది. గాయాన్ని ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు తప్పకుండా నొప్పి అవుతుంది. స్వామి చెప్పారు ఇది. గాయం దగ్గర ముట్టుకున్నప్పుడు మాత్రమే మానవుడు అరుస్తాడు, ఎందుకంటే అక్కడ నొప్పి ఉంది. అహంకారాన్ని టచ్ చేసినప్పుడే మనిషి రియాక్ట్ అవుతాడు. దాన్ని ట్రీట్ చేయడానికే అటువంటి సిచ్యుయేషన్స్ గాడ్ క్రియేట్ చేస్తాడు, దేవుడు క్రియేట్ చేస్తాడు. అవి మనం శిరసా వహించి వాటిని మెడిసిన్స్గా స్వీకరిస్తే జీవితంలో ముందుకెళ్తాం. దాన్నే ఇంగ్లీష్లో యాక్సెప్టెన్స్ అంటారు, సరెండర్ అంటారు. యాక్సెప్టెన్స్ ఆర్ సరెండర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఆ యాక్సెప్టెన్స్ రావడానికి దేవుడి మీద ప్రేమ పెంచుకోవడం, దేవుడి మీద భక్తి పెంచుకోవడము చాలా సులభతరమైనటువంటి మార్గం. దానికోసమే మనం దేవుని దగ్గరికి రావాలి. ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ వస్తుందో అప్పుడు అహంకారము చాలా తగ్గిపోతుంది. అప్పుడు హృదయ కవాటాలు అనేటువంటివి తెరుచుకుంటాయి, దేవుడు లోపలికి రావడం సుగమం అవుతుంది. దేవుడిని లోపలికి రానివ్వాలనుకుంటే మనం యాక్సెప్టెన్స్ డెవలప్ చేసుకోవాలి. దాని తర్వాత మేమంతా చాలా, స్వామివారు చెప్పారు, ఎగ్జామ్ ఉంది పైగా ఆ రోజు. చూడండి స్వామి ఎలా చేస్తారు, అందరినీ లైన్లో కూర్చోమని చెప్పారు. కూర్చోమని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి విభూతి పాద నమస్కారం ఇచ్చి అందరినీ దీవించి కొంతమంది తలల మీద ఇలా అని ఎగ్జామ్ పంపించారు. ఎప్పుడైతే స్వామి మాకు నమస్కారాలు ఇచ్చి విభూతి ప్రసాదం ఇచ్చారో అప్పుడు కొండంత బలం వచ్చింది. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు అది, ఒక పెద్ద సంఘటన జరిగింది, అందరూ బాగా షేక్ అయిపోయాం యాక్చువల్గా. కానీ ఎగ్జామ్ ఉంది, అందుకు స్వామి ఎట్లా దాన్ని హ్యాండిల్ చేశారు అనేది నేను గుర్తు తెచ్చుకుంటే ఈరోజు అది సామాన్యమైన విషయం కాదు. ఇలా స్వామివారు ప్రతి ఒక్కరికి ఎంతెంతో అనుభవాలు ప్రసాదించారు. ఈ బృందావనంలో ఒక బిఎస్సి, దాని తర్వాత ఇంకొక 5-6 మినిట్స్ మాట్లాడతాను. పుట్టపర్తికి వచ్చాను. ఎందుకంటే జీవితంలో ఎట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఒక స్టూడెంట్గా వచ్చిన, అది నా విషయం అనే కాదు, చాలామందికి ఇది ఒక కామన్ ప్యాటర్న్. స్వామివారు అంత ఎక్కువగా నాతో చాలా బాగా మాట్లాడేవారు. బృందావనంలో చాలా ప్రేమను అనుభవించాను అక్కడ. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు చెప్పినట్టుగా స్వామి అప్పుడప్పుడు అడిగేవారు, ఏం చేస్తావురా? స్వామి పిహెచ్డి చేస్తాను. నేను ఆ మాట చెప్పడము, స్వామి మళ్ళీ వెళ్ళిపోవడం అట్లా. సో 1992లో ఎంఎస్సి అయిపోయింది నాది. దాని తరువాత 3 సంవత్సరాలు 95 దాకా ప్రశాంతి నిలయంలోనే ఉన్నాను. పని పాట ఏం లేదు. కానీ స్వామిని వదిలి వెళ్ళాలా అని అనిపించలేదు. ఇంట్లో అమ్మ నాన్న ఏమైనా చేయాలి కదా నాయనా, నువ్వు ఊరికే ఉంటే ఎట్లా అని ఆ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. స్వామివారు ఏమో పర్మిషన్ ఇవ్వడం లేదు, ఉండు 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 అంటున్నారు. ఒకసారి వచ్చి 3 సార్లు అన్నారు ఉండు 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 అని. వెంటనే మా అత్తగారు, ఒక మా పిన్నమ్మ గారు ఉన్నారు అక్కడ, 3 సార్లు అన్నాడంటే 3 ఏళ్ళన్నా ఉండాల్సి వస్తుందేమోరా అని చెప్పి. అలాగే అయింది. 1995లో నాకు మళ్ళా స్వామివారు పనిచేసేదానికి అవకాశం కల్పించారు. అయితే ప్రతి వారానికి ఒకసారి ఏం చేస్తామని అడగడం, బాగా నీరసం వచ్చేసింది 3 ఏళ్ల తర్వాత. అంతా జ్యూస్ అంతా అయిపోయింది. స్వామి చెప్తుంటారు భగవద్గీత గురించి చెప్పేటప్పుడు అర్జునుడి గురించి, అర్జునుడు ఫస్ట్ చాలా మాట్లాడడం మొదలెట్టాడు. అర్జున విషాద యోగం, కృష్ణుడు ఏం మాట్లాడలేదు, విషాద యోగం అయిపోయేంత వరకు ఊరికే ఉన్నాడు. దాని తర్వాత అర్జునుని జ్యూస్ అయిపోయింది, అర్జునుని గ్యాస్ అయిపోయింది. దాని తర్వాత కృష్ణుడు మాట్లాడేది మొదలుపెట్టాడు. స్వామి భగవద్గీత అంత సులభంగా, అంత ప్రభావితంగా చెప్తారు. అర్జునుడు వేరే వాళ్ళ కోసం ఏడ్చాడు, తన కోసం ఏడవలేదు. కాబట్టి విషాదం కూడా యోగంగా తయారైంది. ఎప్పుడైతే పని
వేరే వాళ్ళ మంచి కోసం చేస్తామో అది యోగం అవుతుంది. అర్జున విషాద యోగం అని ఎందుకన్నారంటే అర్జునుడు వేరే వాళ్ళ కోసం ఏడ్చాడు. ఏమైపోతుందో ప్రపంచము, ఏమైపోతారో అన్నదమ్ములు, బంధువర్గము, స్నేహితులు. సరే, చివరికి నేను ఒకసారి స్వామి మళ్ళీ పిలిచారు. చాలాసార్లు ఇంటర్వ్యూ రూమ్లో పిలిచి అడిగేవారు, ఏం చేద్దాం అనుకున్నాం. అప్పటికే డజన్స్ ఒక 20-30 సార్లు అడిగారు, ఒకే సమాధానం ఇస్తున్నాను. అయితే ఆ రోజు మన మనోపరిస్థితి అంతా వేరే రకంగా ఉండింది. ఏం చేస్తా ఉంటేనే, స్వామి మీరేం చెప్తే అది చేస్తాను స్వామి అన్నాను. ఆ రోజు స్వామి మొహము ఇంత పెద్దగైందండి. ఎంతో సంతోషంగా ఆయన నా తట్టు చూశారు. ఐ స్టిల్ రిమెంబర్. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాను రా ఇన్ని రోజులు అన్నట్టు. చూడండి స్వామి ఎలా అంటారు. వెంటనే స్వామి, అదంతా ఏం లేదు, పిహెచ్డీనే ఇస్తాను. నేనేమో డోంట్ థింక్ ఐ విల్ నాట్ గివ్ యూ పిహెచ్డీ. ఏదో పిహెచ్డీ ఇవ్వను, అది ఎగరగొడతాను అనుకోవద్దు, పిహెచ్డీనే ఇస్తాను. ఈ మాట కోసం చూస్తున్నాను, అది ఆయన ఉద్దేశం. అలాగే వేరే వాళ్ళందరికీ పిలిపించి హాస్పిటల్లో తర్వాత సెంట్రల్ ట్రస్ట్లో బాధ్యతలు అప్పగిస్తున్నారు స్వామి. నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి, సెలక్షన్ జరుగుతోంది. నేను పక్కనే కూర్చున్నాను, నా తట్టు చూశారు. నీకు మాట ఇచ్చాను కదా, నేను పిహెచ్డీ చేయిస్తానన్నాను కదా, చేయిస్తాను. 1992లో మొదలైండేది. 2009లో స్వామి నాకు పిహెచ్డీ చేతికిచ్చారు. అప్పటికి ఈ పిహెచ్డీ అనే దయ్యం వెళ్ళిపోయింది నా నుంచి. ఇప్పటికి కూడా నాకు ఎవరైనా డాక్టర్ రోగు ఉంటే ఆయన ఎవరు అనిపిస్తుంది. అలా తయారు చేశారు స్వామి. అలాగే ఉండాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 3 ఏళ్ళు 1992 నుంచి 1995 వరకు ఆశ్రమంలో స్వామి దర్శనం పొద్దున చేసుకోవడము, సాయంత్రం దర్శనం చేసుకోవడం, భజన చేసుకోవడం, పోయి పండుకోవడం, అంతే. ఇదే ఒక సాధనలాగా జరిగింది. చాలాసార్లు స్వామి ఇంటర్వ్యూ అయిపోతూనే బయటకు వచ్చి భజన హాల్లో మాతో సంభాషించిన సన్నివేశాలు చాలా జరిగాయి. అవి సుమధురమైనటువంటి జ్ఞాపకాలు. ఒకసారి స్వామివారు వచ్చారు భజన హాల్లోకి. పక్కన పద్మనాభ శాస్త్రి గారు, ఆయన రోజు పూజ చేసేవారు భజన హాల్లో. ఆయన ఉన్నారు అక్కడ. ఆయన హారతి ఇచ్చేవారు. కరెక్ట్గా ఆ టయానికి స్వామి ఇంటర్వ్యూస్ అయితే లోపలికి వచ్చేవారు. ఆయన, పద్మనాభ శాస్త్రి, కర్పూరం అంత ప్లేట్లో పెట్టద్దు, దేవునికి కావాల్సింది పెద్ద మంట కాదు, కొంచెం పెట్టు చాలు. కానీ ఈయనకు మనసులో సంతృప్తి ఉండదు కదా ఈయనకు రోజు. ఇది ప్రతిరోజు ఇలా జరిగేది. రావడము, పద్మనాభ శాస్త్రి గారు హారతి ఇవ్వడము, స్వామి ఆ మంట చూసి ఇంకొంచెం తగ్గించు. లాస్ట్కి ఏం చేశారంటే స్వామి ఆయన దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళారు. మేమంతా కూర్చొని ఉన్నాము. ఆయన దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళి, చూడు పద్మనాభ శాస్త్రి అని పళ్ళెం తీసుకొని దాన్ని ఇట్లా తుంచారు. ఇంత పెట్టు చాలు అని. తర్వాత, నీకేమి ఆనందంగా కర్పూరం వేసి అంటించి హారతి చేస్తావు, పైనంతా పెయింట్ మసి అయితే నేను పెయింట్ వేయించాలి. పెయింట్ అంతా మసి అయితే నేను వేయించాలి, కాబట్టి తగ్గించు. భజన హాల్లో కూర్చున్నప్పుడు ఎవరు మాట్లాడకూడదు ఎక్కువ. స్వామి చూస్తే అరుస్తారు అన్నమాట. అందుకు మేము నిశ్శబ్దంగా కూర్చునేవాళ్ళం. ఒకరోజు స్వామి అక్కడ వచ్చి ఇంటర్వ్యూ రూమ్ బయటకు వస్తూనే ముందరంతా విఐపీస్ అంతా కూర్చొని ఉంటారు. కుడి చేయి తట్టు భజన హాల్ ఉంటుంది. ఇట్లా ఉంటే ఆ కారిడార్ ఉంది కదా, అట్లా కారిడార్లో విఐపీస్ కూర్చొని ఉంటారు. లోపల మేమంతా కూర్చుంటాము. ఆ డోర్ నుంచి స్వామివారిని చూస్తుంటాము. అక్కడ స్వామి ఈ విఐపీస్తో మహత్తరమైన విషయం చెప్తున్నారు. ప్రిన్సిపల్ నరేంద్ర గారి దగ్గరికి వెళ్తున్నాను నేను, ఆయనకు ఆరోగ్యం అంతా బాగాలేదు, వెళ్ళొస్తాను అని చెప్పారు. స్వామి బెంగళూరు వెళ్తున్నారు అనుకున్నాం మేము. నెక్స్ట్ డే ఉండరు అనుకున్నాం. కానీ నెక్స్ట్ డే యథావిధంగా స్వామివారు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈ విషయం జరిగిన 2-3 రోజులు అయింది అనుకుంటాను. కానీ స్వామి బెంగళూరు వెళ్ళలేదు. అప్పుడు స్వామి మళ్ళీ వచ్చి
పిచ్చివాళ్ళు అంత బృందావనం నేను వెళ్తున్నాను అంటే కార్లో వెళ్తాను అనుకుంటున్నారు. కాదు, హాస్పిటల్లో డైరెక్ట్గా వెళ్ళాను, నిన్న వెళ్ళాను. ఆయన నరేంద్ర గారు పడుకొని ఉన్నారు. ఈ విషయం తర్వాత కూడా నాకు తెలిసింది, చెప్పారు ఆయన, నరేంద్ర గారే మాట్లాడారు. ఆయన నుదుటిపైన విభూతి ముద్రలు కనిపించాయి డాక్టర్స్కు. అరే, ఈ ఐసీయూలోకి ఎవరు వచ్చి విభూతి పెట్టిపోతారో ఎవరు లేరు. మిరాక్లస్గా ఆయన కోలుకోవడం జరిగింది. ఈ విషయం నేను వింటున్నాను భజన హాల్ నుంచి. విని లోపలికి ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను వేరే పిల్లలకు. దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని ప్రతి ఒక్క స్వామి ఒక సెంటెన్స్ మాట్లాడడం, నేను వెనక్కి తిరిగి అందరికీ చెప్పడం. ఒకసారి ఇలా ట్రాన్స్లేట్ చేసి ఈ తట్టు తిరిగాను. స్వామివారు పూర్తిగా తిరిగి నా తట్టు ఇలా చూస్తున్నారు. మాట్లాడకూడదు కదా భజన హాల్లో కూర్చొని, మాట్లాడుతున్నామని ఇలా చూశారు. నాకు చాలా భయమైంది, నిశ్శబ్దంగా కూర్చునిపోయాను. తర్వాత స్వామివారు భజన హాల్లోకి వెళ్ళి ఏమనరులే అనుకుంటున్నాను, స్వామివారు ఏమనరు అని. ఇలా ద్వారం మూస్తున్నారు, మూసినట్టే మూసి మళ్ళా తెరిచారు. తెరిచి పళ్ళు పట కొరికారు. రే గాడిది, మాట్లాడదంటే మాట్లాడకూడదు అంతే అని చెప్పి వాకులు వేసుకున్నారు. నాకు భయమై అక్కడి నుంచి లేచి పరిగెత్తిపోయాను. ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత వచ్చి కూర్చున్నాను. మళ్ళీ మాట్లాడతారో లేదో స్వామి, తప్పు చేశానని చెప్పి కూర్చొని ఉన్నాను. స్వామివారు మళ్ళీ వచ్చారు లోపలికి. స్వామివారు లోపలికి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ అవుతూనే కొంచెం ఆ చెమట అది పట్టింటుందన్నమాట. ఆ సింహాసనం పక్కనే ఒక ఫ్యాన్ ఉంటుంది, అది తీసి స్వామికి మనము అలా గాలి బాగా తగిలేటట్టు పట్టుకోవచ్చు, అది ఒక పెద్ద ఛాన్స్. సో వెంటనే పోయి ఆ ఫ్యాన్ పట్టుకొని కూర్చొని కొంచెము స్వామికి చూపించాను. అంటే ఐస్ బ్రేక్ చేయాలి కదా, స్వామివారికి కోపంగా ఉంటుంది, ఎలాగైనా దీని నుంచి బయటపడాలి, కొంచెం సేవ చేస్తే స్వామివారు మళ్ళీ మాట్లాడు. స్వామి వెంటనే తిరిగి చూశారు నా తట్టు, చూసి ఇలా అన్నారు, అంటే ఏమే నువ్వు పాస్ అయినట్లే పరీక్ష అని. స్వామి ఇంకా మళ్ళీ తప్పు చేయనని చెప్పి అప్పటి నుంచి. సో ఇలాగా స్వామికి చిన్న చిన్న ఛాన్సులు ఇచ్చినా కూడా పిల్లలకు అది స్వామి జీవితంతో మన విద్యార్థుల జీవితాలు అలా ముడిపడి ఉన్నాయి. స్వామి యొక్క నిరాకారతత్వము, ఆకారతత్వము, ఇవన్నీ స్వామి సన్నిధిలోనే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఒకసారి స్వామితో అన్నాం మేము, స్వామి మీ యొక్క ఫామ్లెస్నెస్, నిరాకారానికి ఉండేటువంటి శక్తి ఆకారానికి ఉందా అని ఒక అబ్బాయి. ఇట్లాంటి స్టూపిడ్ క్వశ్చన్స్ కూడా మేము వేస్తుంటాం స్వామికి, అంత చనువిచ్చారు స్వామి. స్వామి వెంటనే రే ఫామ్లెస్కు అంత పవర్ ఉంటే అందరూ పుట్టపర్తికి ఎందుకు వస్తున్నారు స్వామి అడిగారు. నిజంగా ఫామ్లెస్ స్వామి సో పవర్ఫుల్, వై షుడ్ ఎవ్రీబడి మేక్ ఏ బీ లైన్ టు పుట్టపర్తి. ఆ ఫామ్ ఉన్నప్పుడు దాన్ని అనుభవించేదానికి కూడా చాలా పుణ్యం ఉండాలా అని చెప్పారు. స్వామితో చెప్పాము, ఒకసారి కూర్చొని ఉన్నారు స్వామి, స్వామి మీ దగ్గరకు రావడము జన్మ జన్మల పుణ్యము అని చెప్పాను. తప్పు అన్నారు స్వామి. అని జన్మ జన్మలు కాదురా, జన్మ జన్మల 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 పుణ్యం అన్నారు. జన్మ జన్మల పుణ్యం కాదు. ఒక చిన్న అనుభవంతో పూర్తి చేస్తాను. పుట్టపర్తికి వచ్చిన తర్వాత బీఎస్సీ అయిపోయింది బృందావనంలో. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను 3 ఏళ్ళు, ఎప్పుడు నా ఇక్కడ మళ్ళీ అవకాశం దొరుకుతుందో స్వామి దగ్గర ఉండేదానికి నేను అనుకుంటున్నాను. ప్రతిరోజు ఆనందము తర్వాత దుఃఖము, ఈ రెండు సమ్మిళితమైనటువంటి దశ అనమాట అది. ఎందుకంటే అనవసరమైన ఆదుర్ద, ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అనవసరమైన ఆదుర్ద ఉంది అంటే మనం ఫ్యూచర్లో బతుకుతున్నాము అని అర్థం. స్వామి చెప్పారు, అనవసరమైన ఆదుర్ద ఉందా, యు ఆర్ లివింగ్ ఇన్ ద ఫ్యూచర్. వేరే వాళ్ళ మీద ఏమైనా నీకు కంప్లైంట్స్ ఉన్నాయా, నీ జీవితం మీదే నీకు కంప్లైంట్స్ ఉన్నాయా, నాకు ఇలా జరిగింది, అలా జరిగింటే బాగుండేది, వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు అనుకున్నావంటే యు ఆర్ లివింగ్ ఇన్ ద పాస్ట్. ఇఫ్ యూ హ్యావ్ కంప్లైంట్స్ యు ఆర్ లివింగ్ ఇన్ ద పాస్ట్. యూ హ్యావ్ అన్నెసరీ యాంగ్జైటీ, యు ఆర్ లివింగ్ ఇన్ ద ఫ్యూచర్. యూ వాంట్ టు లివ్ ఇన్ ద ప్రజెంట్, గెట్ రిడ్ ఆఫ్ దీస్ టూ. ఈ రెండు తీసేస్తే మనము లివింగ్ ఇన్ ద ప్రజెంట్ అనే దాన్ని సార్థకత చేసినట్టు అవుతుంది. జీవితంలో కంప్లైంట్స్ లేకోకుండా చూసుకోవాలి, అన్నీ స్వామి నిర్ణయం ప్రకారమే జరిగాయి అనుకోవాలి. ఫ్యూచర్ అంతా స్వామే చూసుకుంటారు, నేను అనవసరంగా ఆదుర్ద పడే అవసరం లేదు అనుకోవాలి. ఈ రెండు చేసుకుంటే అప్పుడు ప్రజెంట్ టెన్స్లో హాయిగా బతుకుతాం. ఇది చాలా ఇంపార్టెంట్.
సో ఒకరోజు ఒక కల వచ్చింది, ఇట్స్ ఎ డ్రీమ్. ఆ డ్రీమ్ నాకు చాలా ఏమంటారు దాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందనమాట. స్వామి దూరంగా ఒక కిలోమీటర్స్ దూరంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఒక సర్క్యులర్ గ్రౌండ్, పెద్ద ఐరన్ గ్రిల్ ఉంది, లోపల భక్తులందరూ ఇలా కూర్చున్నారు, జెంట్స్ లేడీస్. స్వామి ఆ సర్కిల్లో ఇలా తిరుగుతున్నారు, అందరికీ దర్శనం అక్కడ మొదలు పెట్టారు, ఇలా వస్తున్నారు. ఈ రౌండ్ కంప్లీట్ అయిపోతే దర్శనం అయిపోతుంది. నేను కొన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి ఇది చూడగలుగుతున్నాను. ఆ డ్రీమ్లో, ఆ కలలో అక్కడికి ఇక్కడికి మధ్యలో ఎన్నో కొండలు ఉన్నాయి, సో మెనీ మౌంటైన్స్ సపరేటింగ్. నేను అలుపు లేకుండా పరిగెత్తుతున్నాను. పరిగెత్తడము, ఒక కొండ అడ్డం వస్తుంది, దాని మీదికి ఎగిరిపోతున్నాను. వెన్ ఐ టేక్ ఎ లీప్ ఐఎమ్ ఏబుల్ టు క్రాస్ ఓవర్ ఎ మౌంటైన్, ఐఎమ్ ఏబుల్ టు ఫీల్ ఇట్. ఇలా జంప్ చేస్తే ఆకాశంలోకి ఎగిరి ఆ కొండను అధిగమించి ఆ తట్టు దుంకుతున్నటువంటి అనుభూతి కలుగుతుంది. అలా దాటితే ఇంకొక కొండ, దాటితే ఇంకొక కొండ, అలా కొండలన్నీ వస్తున్నాయి. దాటి 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 స్వామివారు ఇలా ఫినిష్ చేస్తున్నారు, సగం రౌండ్ అయిపోతుంది. దాటాను. దాని తర్వాత మైదానం, ప్లెయిన్ గ్రౌండ్. ఇంకొక 200 మీటర్ల దూరంలో స్వామివారి దర్శన్ గ్రౌండ్స్. అక్కడికి వచ్చాను, పరిగెత్తి వెళ్ళాను. ఆ కంచె దగ్గరికి, ఆ గ్రిల్ దగ్గరికి వచ్చి నాకు అర్థమైపోయింది, దానికి ఒక డోర్ ఉంది, బాగా దృఢమైనటువంటి డోరు. అది లాక్ చేసింది. ఆ తట్టు డోర్ పక్కన ఒక బుర్రమీసాల వాడు నిలబడుకున్నాడు. ఎ సెక్యూరిటీ గార్డ్ విత్ థిక్ ముస్టాచ్ ఈజ్ స్టాండింగ్ దట్ సైడ్. అంత వివిడ్గా గుర్తుంది నాకు ఆ డ్రీమ్. పక్కన నిలబడుకున్నాడు ఆయన. వాడిని చూసేటప్పటికీ నా బోణుకు వచ్చేస్తుంది, అంత భయంకరంగా భీకరంగా ఉన్నాడు వాడు. ఆయన తట్టు చూశాను. స్వామి అక్కడి దాకా వచ్చారు. అప్పుడు సగం రౌండ్ అయిపోయింది. నా తట్టు చూశారు స్వామి. నేను ఇలా దండం పెట్టి మోకాళ్ళ మీద కూర్చునిపోయాను. స్వామి ఇక్కడ దాకా రాగలిగాను, ఇంకా లోపలికి రావాలంటే ఈ బుర్రమీసాల ఆయన వాకిలి తీయాలి. ఆ వాకిలి తీయాలంటే నీ అనుజ్ఞ మాత్రమే సాధ్యం, దీన్ని సాధ్యం చేయడానికి. నా చేత కాదు ఇది. దిస్ ఐ కెనాట్ డూ, దట్ యూ హ్యావ్ టు అచీవ్ ఫర్ మీ. స్వామి ఇలా చూశారు నా తట్టు. నేను అలా కూలిపోయాను. అసలు మోకాళ్ళ మీద కూర్చోవడం కాదు, కూలిపోతున్నాయని చూసి, వాడు లోపలికి రాని, గేట్ తీ అన్నారు. ఆయన గేట్ తీశారు. నేను లోపలికి వెళ్ళాను. పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను స్వామి దగ్గరికి, కాళ్ళ మీద పడతామని. స్వామి అక్కడే కూర్చో, దగ్గరికి రావద్దు, ఇంకా టైం ఉంది అని చెప్పారు. యూ హ్యావ్ ఎంటర్డ్ స్వామీస్ ఫోల్డ్ బట్ స్టిల్ యూ నీడ్ టు బీ అట్ ఎ డిస్టెన్స్. ఇట్స్ గోయింగ్ టు టేక్ లిటిల్ మోర్ టైం ఫర్ యూ. లోపలికి వచ్చావు సరే, ఇంకొంచెం టైం పడుతుంది, అక్కడే కూర్చొని అన్నారు. దాని తర్వాత నాకు అనిపించింది, ఇంకా కొంచెం వెయిట్ చేయాలి. ఆ వెయిటింగ్ అనే దాంట్లోనే ఆ మధురత్వం ఉంది. అప్పుడు మనకు కష్టం అనిపించవచ్చు, కానీ జీవితంలో కొన్ని ఏళ్ల తర్వాత అదొక పెద్ద సంపద కింద తయారవుతుంది. అదే సాధన అంటే. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భయేత్. మన జీవితంలో సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి, ఈ రెండింటి కోసమే సాధన చేస్తాము. దేవుని కృప కోసం కానీ, దేవుని ప్రేమ కోసం కానీ ప్రయత్నం చేయడం అనేటువంటిది ఒక మహత్తరమైన విషయం. అటువంటి అవకాశాన్ని మనకు స్వామి ప్రసాదించారు. స్వామిని ఏమని ప్రార్థించాలంటే, ఈ జీవితంలో మాకు నీకు ఇంకా దగ్గరగా అయ్యేటువంటి అనుభవాలను ప్రసాదించండి స్వామి. ఆ ప్రసాదమే మమ్మల్ని మీకు ఇంకా చేరుగా చేస్తుంది అని ప్రార్థించడంలోనే మన జీవితం యొక్క లక్ష్యం దాగి ఉంది. ఈ మాటలతో నేను ఇప్పుడు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.